మంత్ర సాధకులకి నేను చెప్పేది ఒకటే, అదేంటంటే మనం మన సాధనా జీవితం ఎందుకు వాడాలంటే, మనం మన మంత్ర సాధన ఎందుకు చేయాలంటే జీవ బ్రహ్మ ఐక్య సిద్ధి అని ఉంది. అంటే మనం ఆ పరమాత్మ అయినటువంటి పరమశివుడు లేదంటే జగదాంబ అయినటువంటి అమ్మవారిలో మనం ఐక్యమైపోవడం కోసమే మన సాధనలో, మన ప్రారంధ కర్మలు తొలగించుకోవడం కోసం. అంతేకాని రకరకాలైనటువంటి ప్రక్రియలు చేసి రకరకాలైనటువంటి పనులు చేయడానికి మంత్ర సాధన లేదు. అసలు మంత్ర సాధన అనేది ఎందుకంటే జీవుడు తనను తాను ఉద్ధరించుకోవడానికి అన్నమాట. ఒక మంత్రం ఎవరైనా ఎందుకు చేయాలంటే, ఆ జీవుడు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతూ ఈ కాలం అనేటువంటి చక్రంలో పడి జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. వాడి యొక్క కర్మను అనుభవించుకుంటూనే ఉన్నాడు. ఆ కర్మని తప్పించుకోవడం కోసం, ఆ కర్మను తగ్గించుకోవడం కోసం సాధనలు అనేటువంటివి ఉన్నాయి. అంతేకాని కామ్యాల కోసం సాధనలు లేవండి. మన కామ్యాలు ఏంటంటే ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు దేవత